అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీ కాంగ్రెస్ అగ్రనేతల టూర్లకు ప్లాన్ చేస్తోంది. మిగిలిన ఈ 15 రోజుల్లో ముఖ్య నేతల పర్యటనలకు కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణకు రానున్నారు. పాలకుర్తి, భువనగిరి, వరంగల్లో రాహుల్ పర్యటించనున్నారు. 6 రోజులు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. ఈ నెల 17 తర్వాత వరుసగా రాహుల్, ప్రియాంక ఖర్గే సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలో వీఐపీ పర్యటనలు ఉండేలా టీ కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీ కాంగ్రెస్ అగ్రనేతల టూర్లకు ప్లాన్ చేస్తోంది. మిగిలిన ఈ 15 రోజుల్లో ముఖ్య నేతల పర్యటనలకు కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణకు రానున్నారు. పాలకుర్తి, భువనగిరి, వరంగల్లో రాహుల్ పర్యటించనున్నారు. 6 రోజులు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. ఈ నెల 17 తర్వాత వరుసగా రాహుల్, ప్రియాంక ఖర్గే సమావేశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వీఐపీ పర్యటనలు ఉండేలా టీ కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి రాహుల్ గాంధీ పర్యటన మాత్రం ఖరారైంది. ఈ నెల 17 నుంచి కూడా రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 2 విడతలుగా కూడా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ఇటు బస్సు యాత్రలో కూడా మొదట రామప్ప దేవాలయం నుంచి ప్రారంభమైన బస్సు యాత్రకు మాత్రం మొదటగా మాత్రం 3 రోజులు రాష్ట్రంలో పర్యటించారు. ఆ తర్వాత కూడా ఇటు ఉమ్మడి పాలమూరుకు సంబంధించి పాలమూరు జిల్లాలో అదేవిధంగా షాద్నగర్ వరకు కూడా బస్సు పర్యటించారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఏఐసీసీ అగ్రనేతలను కూడా దించేందుకు కసరత్తు చేసింది ఇన్ని రోజులు కూడా. దాంట్లో భాగంగానే ఈ నెల 17 నుంచి కూడా సుమారు 10 రోజుల పాటు రాహుల్ గాంధీ రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఇటు కేవలం రాహుల్ గాంధీ కాకుండా తన సోదరి ప్రియాంక గాంధీ అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా రాష్ట్రంలో రానున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగానే ఇటు ఏఐసీసీ పెద్దలను కూడా ఎన్నికలలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ కూడా అదేవిధంగా బస్సు యాత్ర ద్వారా మీటింగ్స్ ద్వారా కూడా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఇటు రాహుల్ గాంధీకి సంబంధించి అదేవిధంగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేకి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రానికి ఆహ్వానించిన నేపథ్యంలో కూడా గత కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షెడ్యూల్ కూడా ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.